మనం ఒక మాట సెలబ్రిటీలుగా రాజకీయ నాయకులుగా మాట్లాడినప్పుడు ఆ మాట మనల్ని ఎలా వెంటాడుతుంది, హామీ అయితే అది ఎలా మనల్ని ఆ తర్వాత ఫిక్స్ చేస్తుంది అనేదానికి ఈ వీడియో ఒక నిదర్శనం. నేను వాస్తవానికి మీకు చెప్పినట్లుగా విజయ్ ఎలా గౌరవాన్ని పెంచాడు సినిమా స్టార్లది అనే ఒక వీడియో చేద్దామని ఏదో సెర్చ్ చేస్తుండగా ఈ వీడియో టింగ్మని ప్రత్యక్షమైంది. అది ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారిది. నిమ్మల రామానాయుడు గారు 2019-24 మధ్యలో కూడా అదే పసుపు చొక్కాతో అదే ఆయనలో ఆహార్యం మారదు, ఒక బ్రాండ్ లాగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు సైకిళ్ళ మీద తిరుగుతూ ఆకర్షించే ప్రయత్నం జనాల్ని. సరే, నిరాడంబరతకు అలానే జనంలో కలిసిపోయే నేతగా ఆయనకు కాస్త పేరుంది. ఆ పేరు ఇంకా పెంచుకోవాలని కూడా ఆయన ట్రై చేస్తుండొచ్చు. కానీ ఈ వీడియో చూసినప్పుడు మీకు ఒకసారిగా ముందు నవ్వు వస్తుంది, ఆ తర్వాత మీరు అనుకుంటారు. ఫస్ట్ అయితే వీడియో చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, 170-160 సీట్లు వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం. ఏమా రేపు పొద్దున మళ్ళీ మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో నీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నాను నేను అని మళ్ళీ మన చించినాడు ఫేమస్ పూతరేగలు ప్యాకెట్ తోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి. మన చించినాడు ఫేమస్ పూతరేగలు ప్యాకెట్ తోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి. ఏమా నాది బాధ్యత. హ్యాపీగా 5 సంవత్సరాలు కష్టపడ్డావు. ఏమా కష్టపడాలి, 5 సంవత్సరాలు కష్టపడినాడు సెటిల్ అవ్వాలి, కానీ రోడ్డు మీద పడితే ఎట్లాగా? రేపు పొద్దున మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తాం, హ్యాపీగా చేసుకో ఉద్యోగం. ఏమా మళ్ళీ అన్నయ్య నీ ప్రభుత్వం నాకు 10,000 అందింది, మళ్ళీ మంచి చించినాడ పూతరేగల ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి తిరిగింది. చించినాడ పూతరేగల ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి తిరిగింది. సంవత్సరాలు చాలీ జీతానికి పనిచేశారు, మీరు 5,000 రూపాయలకి. రేపు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. హ్యాపీగా సంతోషంగా రేపు మళ్ళీ లైఫ్ సెటిల్ అవుతుంది అమ్మా. కొంచెం చేత రేపు పొద్దున మేము వస్తాము, నీకు 10,000 రూపాయలు అందజేస్తాము. రేపు పొద్దున మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నానని ఓ స్వీట్ ప్యాకెట్ కూడా కాదు. ఇప్పుడు చించినాడులో పూతరేగలు బాగుంటాయి కదా, చించినాడులో పూతరేగలు బాగుంటాయి కదా, బెల్లం పూతరేగలు, ఆ ప్యాకెట్ పట్టుకుని మళ్ళీ మా ఇంటికి రావాలి మీరు. ఏమా మిమ్మల్ని బంగారంలో చూసుకుంటాం, ఇబ్బంది ఏమి లేదమ్మా. వాళ్ళ మాటలు అది ఆ వీడియో ఐఆమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మీ అని చెప్పేసి ఎవరో ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్లుంది. ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన దాన్ని ఫేస్బుక్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సరే, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నిన్న మహానాడులో చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చినట్టు లేరు అన్నట్టుగా ఆరోపణ చేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలానే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని అంటారు. మరి ఇక్కడ వాలంటీర్లని ఇంటింటిగా తిరిగి ఎన్నికల ప్రచారంలో ఎలా ఆయన బుజ్జగించాడు, ఏమా మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఆ వీడియో ఇంకొకసారి వెనక్కి వెళ్ళి వీడియో ఫస్ట్లో మొదటి 4-5 సెకండ్లో చూడండి. 175కి 164, 160 ఎంతో గెలుస్తామన్నారు. ఎలా చెప్పగలిగారు ఆ మాట? అన్నీ మేమే గెలుస్తాము, లేదంటే మన పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పవచ్చు. ఎలా చెప్పగలిగాడు ఆయన కరెక్ట్గా నెంబర్ని? నాకు అదే ట్రిగ్గర్ అయిందనమాట. ఎలా పాసిబుల్ అయింది ఇది అని. అంటే ముందే ధీమా వచ్చేసిందా? ఎందుకంటే యువతల పక్కన వైఎస్ఆర్సీపీ పక్కన కూడా విపరీతమైన ప్రచారం. అసలు మళ్ళీ ఆయనే వస్తాడు, 175కి 175 అని ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కొంతమంది అంత కాకపోయినా 120 అన్నా వస్తాయి అన్నారు. కొంతమంది లేదు టఫ్ ఫైట్ ఉంటుంది అన్నారు. ఈ డేటాని బట్టి అంటే ఎలక్షన్ పోలింగ్ జరిగిన తర్వాత ఆ డేటా చూసినప్పుడు పోలింగ్ పర్సంటేజీ పెరిగిందంటే అది అధికార పార్టీకి వ్యతిరేకత అని చెప్పినప్పుడు మనం ఒక వీడియో చేసాము. పోలింగ్ ఎక్కడెక్కడ పెరిగింది చూస్తే అవి చాలా తక్కువ ఉన్నాయి. సో పోలింగ్ పర్సంటేజ్ తక్కువైనాయి కాబట్టి మిగిలిన చూస్తే వైఎస్ఆర్సీపీకి 82 రావాలి కదా అని చెప్పేసి మనం కూడా ఒక వీడియో చేసాం. అవన్నీ ఈవీఎంల ద్వారా పటాపంచలైపోయినాయి. సరిగ్గా ఈయన చెప్పినట్టే 164 సీట్లు కూటమికి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు? అలా సీట్ల గురించి ఏమైనా చెప్పారా? ఏమో చెప్పేందచ్చేమో, మేమే వస్తాము. ఇది ఆయన ఈ ఒక్క నిమిషంలోని ఆ 4-5 సెకండ్ల మాట అయితే, ఆ తర్వాత చేసిందంతా అదొక ప్రహసనం. అది ఆయనే అప్పట్లో ప్రచారం చేసుకుంటూ తన వెనక కెమెరాలతోనే తిరిగి ఉండొచ్చు. అభ్యర్థి బాగా జనంలోకి వెళ్తున్నాడు, బాగా ప్రచారం చేస్తున్నాడు అనుకోవటం. సోషల్ మీడియా ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఇమేజ్ లేదంటే పిఆర్ పెంచుకోవడానికి వాడుతున్నారు కాబట్టి అదేం తప్పేమీ కాదు. కాకపోతే ఈ పలానా ఏరియా పేరు చెప్పి ఆ పూతరేకులు పట్టుకొని మా ఇంటికి రావాలి అన్నారు చూసారా? మరి ఇప్పుడు వాళ్ళందరూ పూతరేకులు పట్టుకొని రెడీగా ఉంటారా? మీ ప్రభుత్వం వచ్చింది, మీరు మాట నిలబెట్టుకున్నారు. మరి మా వాలంటీర్ల సంగతి ఏంటి అని పూతరేకులతో వెళ్తున్నారా? నాకు తెలిసి వెళ్ళరు. వెళ్తే తెలిసిందే కదా, ఆందోళనకు దిగుతున్నారని చెప్పేసి ఏ పోలీస్ స్టేషన్కో తరలించవచ్చు కూడా.
ఇంకా వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారేంటి అని కొంతమంది అమాయకంగా అడగవచ్చు. కానీ 2 లక్షల మంది పైగా వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మోసం చేసినట్టే కదా. 5,000 కాదమ్మా 10,000. మీ 5 ఏళ్ళు కష్టపడ్డారా లేదా అని అడిగాడు కదా ఆయన. అడిగాడు కదా. కష్టపడ్డాం అంటే మరి ఊరికి అలా రోడ్డు మీద వదిలేస్తే ఎట్లమ్మా, మీకు అందరికీ బాగా ఉండాలి, భవిష్యత్తు బాగుంటుంది అది అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక పక్క అసలు గవర్నమెంట్ ఉద్యోగమే లేకుండా చేశారన్నారు. సచివాలయ ఉద్యోగుల వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనేగా, జగన్మోహన్ రెడ్డి గారుగా. దాన్ని పట్టుకునే కదా వీళ్ళు మేము అసలు వీళ్ళు లేకపోతే, వాలంటీర్లు లేకపోతే పెంచలే అన్నారు, ఇప్పుడు మేము పంచగలుగుతున్నాం కదా అని సవాలు విసురుతున్నది. మరి అలానే వాలంటీర్లకి అసలు ఒక ఖాతానే లేదు, అది జీవోనే ద్వారానే నియమించలేదు అన్నారు. అవన్నీ కూడా చూపించారుగా గత ప్రభుత్వంలోని మంత్రులు కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కానీ, ఇదిగో ఇది జీవో నెంబరు అని. అంటే తప్పించుకోవడానికి రకరకాల సాకులు చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారే అన్నారన్నమాట, ఏది అసలు జీవో ద్వారా కనుక ఇచ్చుంటే అది వేరు అని. జీవో ద్వారా ఇచ్చారని చూపించారు కదా. మరి ఇలాంటి వీడియోలు చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అలానే జగన్మోహన్ రెడ్డి చేయలేదా? జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు లేవా? ఉంటాయి. బట్ ఆయన ఇప్పుడు అధికారంలో లేడు కదా. అధికారంలో ఎవరుంటే మీరు అప్పుడు అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అని చాలా సునాయాసంగా ప్రశ్నిస్తారు. నిలదీసేంత సినిమా లేకపోయినా ఎగతాళైతే చేస్తారు కదా. మరి చూసారా, ప్రతి చోట వెళ్ళి చూసారని ఎన్నిసార్లన్నా మీరు ఒక్కసారే చూడగలరు. కానీ ప్రతి చోటకి వెళ్ళి పలానా పూతరేకులు తీసుకొని మీరే మా దగ్గర రావాలి అన్నది. మరి ఏంటి, వెళ్తున్నారా? లేదంటే మంత్రి గారే వెళ్ళేసి ఇదిగో ఈ కారణం చేత మేము నియమించలేకపోయామని ఏమైనా చెప్తున్నారా? ఇదైతే పెద్ద మోసమే కదా. 5,000 నుంచి 10,000 మీ స్కిల్ డెవలప్ చేస్తామన్నారు. మీ ఉద్యోగానికి జీతము ఆనరరీ, అది గౌరవ వేతనము. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు, వాళ్ళకి గౌరవ వేతనమే ఇస్తున్నామంటే కాదు మేము గౌరవాన్ని ఇంకాస్త పెంచుతాం, డబల్ చేస్తాం, రెట్టింపు చేస్తాం అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కదా, మరి ఎందుకు చేయట్లేదు? 2 ఏళ్ల సందర్భంగా ఏదన్నా ప్రకటన వస్తుందా? జూన్ 12న అంటే ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏమన్నా ఇస్తారా? ఉన్నారు 2 లక్షల మంది వాలంటీర్లు, ఈ మాటలనే మర్చిపోరు, గుర్తొస్తూనే ఉంటాయి వాళ్ళకి. మరి వాళ్ళ గురించి వాళ్ళకిచ్చే 5,000 కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ప్రభుత్వానికి. మరి అప్పుడు అలా హామీ ఎందుకు ఇచ్చారు? చాలా అనుభవంతో ఆలోచన చేసే ఇలా చేస్తున్నామని చెప్పారు కదా. ఒక పథకాన్ని తీసేయము, ఒక వాలంటీర్ని తొలగించము, పైగా జీతము పెంచుతామని. వాటికి ఈ వీడియోలో సాక్ష్యం కదా. కానీ ఆ నెంబర్ ఎలా చెప్పగలిగారు? 175కి జస్ట్ లైక్ దట్ చెప్పారా?